హౌ బ్యాడ్ టూ గుడ్ మేక్స్ అనే సెంటెన్స్ని ఎగ్జాక్ట్గా జస్టిఫై చేస్తుంది ఈ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి వెల్టన్ అకాడమీలో స్టార్ట్ అవుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ ఉంటారు. అకాడమీలో చాలా స్ట్రిక్ట్ క్లాసెస్ అవుతుండేవి. అలాంటి టైంలో ఒక కీటన్ అనే ఇంగ్లీష్ టీచర్ వచ్చి ఇలా వాళ్ళందరితో ఫ్రీగా ఉంటూ చాలా కలిసిపోతూ క్లాసెస్ చెప్పేవాడు. అసలు ఈ డెత్ పోయెట్ సొసైటీ ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేదే స్టోరీ ఫ్లాట్గా చెప్పాను బికాజ్ ఈ మూవీ మొత్తం డ్రామానే ఉంటుంది. అలా అని ల్యాగ్ డ్రామా కాదు, చాలా ప్లెజెంట్ అండ్ క్లీన్ డ్రామా నడుస్తూ ఉంటుంది. సో ఈ మూవీని ఎందుకు చూడాలంటే, ఇక్కడ టాడ్ అనే ఒక స్టూడెంట్ని వాళ్ళ ఫాదర్ వెల్టన్ అకాడమీ నుండి షిఫ్ట్ చేస్తా అని టాడ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడనమాట. లైక్ పేరెంట్ స్టూడెంట్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు, చెప్పిందే చేయాలి అని. లాస్ట్కి టాడ్కి వాళ్ళ ఫాదర్కి ఏమవుతుంది అండ్ ఇంగ్లీష్ టీచర్ ఈ స్టూడెంట్స్తో జోవెల్గా ఉండడం చూసి ప్రిన్సిపల్కి నచ్చేది కాదు. లాస్ట్కి ఇంగ్లీష్ సార్కి నోలన్కి కాన్ఫ్లిక్ట్ ఏమైంది అండ్ గ్రూప్ ఆఫ్ బాయ్స్ ఉంటారు. మనకి జనరల్గా 90s హై స్కూల్ అంటే జెన్సీ బాయ్సే గుర్తొస్తారు. బట్ వీళ్ళలా కాదు, ఒక ప్రాపర్ గుడ్ బాయ్స్ అనమాట. విత్ ఒక ఎమోషనల్ అండ్ ఓ కెప్టెన్ మై కెప్టెన్ అనే స్టార్ట్ అయ్యే మూవీ ఎందుకు వచ్చేసరికి యుద్ధం గెలుస్తారు. సునామీ అంటే వెల్టన్ ఫ్యాకల్టీ స్ట్రిక్ట్ ఫ్యాకల్టీ నుండి బోట్ అంటే ఆ గ్రూప్ ఆఫ్ బాయ్స్ని కెప్టెన్ కీటన్ లైఫ్ మీనింగ్ చెప్తూ తీసుకెళ్తాడు ఆ సునామీ నుండి అనేదే ఈ స్టోరీ. అంత స్ట్రిక్ట్ ఫ్యాకల్టీ ఉన్న సునామీ నుండి ఆ గ్రూప్ ఆఫ్ బాయ్స్ని బయటికి తెచ్చిన కీటన్ లాస్ట్కి కెప్టెన్ షిప్లో ఉండడు. అది ఎందుకు, ఎలా ఉండకుండా పోయాడు అనే దానికి మీరు ఈ మూవీ చూడాలి. స్టోరీలో కీటన్ ఏమీ చనిపోడు. కీటన్కి ఇచ్చే సెండ్ ఆఫ్ ఓ కెప్టెన్ మై కెప్టెన్ అన్నట్టు ఉంటుంది. ఓ కెప్టెన్ మై కెప్టెన్ తెలిసిన వాళ్ళకి మూవీ ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. కీటన్ స్టూడెంట్స్కి లైఫ్ గురించి డీప్గా మెచ్యూర్గా తెలుసుకునేలా చేసే విధానం, టాడ్కి వాళ్ళ ఫాదర్ కాన్ఫ్లిక్ట్, ప్రాజెక్ట్ ఎండింగ్, ఇవన్నీ ఎలిమెంట్స్తో నిండున్న ఒక ప్లెజెంట్ బ్యూటిఫుల్ మూవీయే ఈ డెడ్ పోయెట్ సొసైటీ. మూవీ చూసాక మనకి ఒక మంచి మూవీ చూసామన్న ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. సో యా, అంటిల్ దెన్, డెడ్ పోయెట్ సొసైటీ.